కాళ్ళకి పట్టీలేయించేవాడు నాన్న. గుండెల మీద ఆ పట్టీల పాదాలతో తంతా ఉంటే మురిసిపోయి ఆ అరిపాదాలు ముద్దాడేవాడే నాన్న. వీప మీద ఎక్కి ఏనుగాటాడుతా ఉంటే తన మోకాళ్ళకి రాళ్లు గుచ్చినా బిడ్డ అరికాళ్ళు కందలేదని సంతోషించేవాడే నాన్న. ఎగుభుజాలెక్కి అందరికంటే ఎత్తున్నానో చంటూ ఊరేగుతా ఉంటే నా లచ్చిందేవి నా భుజాలెక్కి నాకంటే ముందు లోకాన్ని చూస్తుందోచని పిల్లాడి మాదిరి సంతోషపడేవాడే నాన్న. ఈ అన్నీ నేను అనుభవించలేదు సారు. అందరి నాన్నలు చేస్తా ఉంటే ఇని తెలుసుకున్నా, చూసి తెలుసుకున్నా. మా నాన్న అట్టుండాడు, మా నాన్న ఇట్టుండాడు అని నా నేస్తాలు వాళ్ళ నాన్నల గురించి చెప్తా ఉంటే నేను నా ఊహల్లో మా నాన్నని తయారు చేసుకునేదాన్ని. వాళ్ళు వాళ్ళ నాన్నలతో ఆడిన ఆటల గురించి చెప్తా ఉంటే నేను మా నాన్నతో ఆటలు ఆడేశా. అందరూ వాళ్ళ నాన్నలతో కలిసి బతుకుతా ఉంటే నేను మా నాన్నని ఈడ బతికించుకున్నా. నాన్న లేడని నేను రోజు నాలో నేనే ఏడుస్తా ఉందా. నాన్నని లేకుండా చేసిన దానికి ఆ దేవుడితో రోజు పోట్లాడుతా ఉండా. నువ్వు ఏ బాధకి ఎందుకు బాధపడవో అని అడిగినారే. నాన్న లేడనే బాధ ముందు ఈ బాధలన్నీ యాపాటి వించినేరు గారు. ఇవన్నీ యా దినమన్నా తీరిపోతాయి, కానీ ఆ బాధ తీరేది కాదుగా. నాన్న రాడుగా. అసలు నిజంగా అదృష్టం అంటే నాన్న ప్రేమని పొందగలగడం. చిన్ని, ఏడవద్దమ్మా. నువ్వు ఏడిస్తే నేను చూడలేను. చిన్ని ప్లీజ్ ఏడోకు చిన్ని. నేను ఇన్ని దినాలు కోల్పోయింది మా నాన్ననే ఇంజనీర్ గారు. నాకు మా నాన్న కావాలి. నేను మా నాన్న ప్రేమని నిజంగా పొందాలా. అది కుదరదని నాకు తెలుసు, కానీ బిడ్డని తన అమ్మలా చూసుకునే నాన్న ఉండాలని ఏ బిడ్డకుండదు ఇంజనీర్ గారు. ఆ నాన్న ప్రేమ నాకు కావాలి. నాకు మా నాన్న కావాలి. చిన్ని ప్లీజ్ ఏడవద్దు చిన్ని. చూడమ్మా, మీ నాన్న నీ దగ్గరే ఉన్నాడమ్మా. ఇటు చూడమ్మా. ఇన్ని సంవత్సరాలుగా నేను నీతో ఉండి కూడా నీ మనసులో ఈ నాన్నంటే ఎంత ప్రేమ ఉందో తెలుసుకోలేకపోయానమ్మా. ఇన్నేళ్ళు నువ్వు నన్ను తలుచుకోలేదని నా కూతురికి నా గురించి తెలీదు, అందుకే తన గుండెలో నాకు చోటు లేదనుకొని గడిపేశానమ్మా. ఈరోజు నీకు నాన్న మీద ఎంత ప్రేమ ఉందో తెలిసిందమ్మా. ఇన్నేళ్ళు దూరమైన అనుభూతిని ఇప్పుడు ఇప్పుడు పొందగలుగుతున్నానమ్మా. నేను మొదటిసారి నీ నోటి నుండి
నాన్న అని మాట వినగానే నాకు ఎక్కడికి వెళ్ళాలనిపిస్తలేదమ్మా, నీ దగ్గరే ఉండాలనిపిస్తుంది. నేను ఎక్కడికి వెళ్ళనమ్మా, నీతోనే ఉంటాను, నీ పక్కనే ఉంటాను. నీకు పుట్టబోయే పిల్లల్ని నేను ఆడించాలి, మేమందరం కలిసి నేను ఆట పట్టించాలి. వాళ్ళు కూడా పెరిగి పెద్ద అయిన తర్వాత, వాళ్ళ పిల్లలు కూడా చేసిన తర్వాత అప్పుడు చనిపోతాను. చూసావా ఈ నాన్న పిచ్చితనం, చూసావా? నా బంగారు తల్లి నోట నుంచి నాన్న అని మాట వినబడగానే తను ప్రాణంతో లేడనే విషయాన్నే మర్చిపోయాడమ్మా. ఇంతే, ఆడపిల్ల మీద నానుకున్న ప్రేమించే శరీరం వదిలినా ఆ మమకారం చావదంతే. పర్వాలేదమ్మా, నేను ఊహించుకున్నవన్నీ ఇలాగే ఆత్మగా ఉండి చూసుకుంటాను. ఇలాగే ఉండి ఆనందాన్ని అనుభవిస్తాను. అవన్నీ చూసిన తర్వాతే ఇక్కడి నుంచి వెళ్తాను. అప్పటిదాకా ఎక్కడికి వెళ్ళను. అవసరమైతే ఆ యమధర్మరాజుని ఎదిరించి ఇక్కడే ఉంటాను. నువ్వు దూరంగా వెళ్ళు. ఎందుకు? వాయువేగంతో ఆత్మ ఇక్కడికి రాబోతోంది. దాని గమనాన్ని నువ్వు చూడలేవు. దూరంగా వెళ్ళు. ఎవరు వీరత? ఏం జరుగుతుంది? నన్ను ఎందుకు బంధించారు? నువ్విక్కడికి రావడానికి కారణం నీకు సంబంధించిన మనిషే. ఆత్మ వచ్చిందా? ఈ భూమి మీద ప్రాణి ఆయువు తీరగానే శరీరాన్ని విడిచి పైలోకాలకు వెళ్ళిపోవాల్సిందే. కానీ ఆత్మగా నువ్వింకా ఈ భూమి మీద ఎందుకున్నావు? అది నాకు యమధర్మరాజా ఇచ్చిన వరం. కొన్నాళ్ళు ఇక్కడే ఉండి నా ఒళ్ళు బాగోగులు చూసుకోవాలి. నువ్విక్కడి నుండి బయటకు వెళ్ళలేవు. నా క్షుద్ర శక్తితో నిన్ను బంధీని చేశాను.
ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఈ చక్రబంధనం నుంచి బయటకు రాలేవు. నేను మీకు ఏ అపకారం చేశాను? నన్ను ఇలా బంధించి శాసిస్తున్నారు. నన్ను వదిలేయండి, నన్ను వెళ్ళనివ్వండి. మా వాళ్ళు ఆపదలో ఉన్నారు. కనీసం వాళ్ళకి నేను ఏం చేయలేకపోయినా దగ్గరుండి చూసుకునే అవకాశం ఇవ్వండి. ఈ భూమి మీద ఉండే అర్హత నీకు లేదు. నీ ఆత్మ పైలోకాలకు వెళ్లే సమయం వచ్చే వరకు నువ్వు బందీగా ఇక్కడుండవలసిందే. వద్దు, నన్ను బంధించొద్దు. మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి. అమ్మా, నేనేనాడు నుంచో ఒకటి అడుగుదాం అనుకుంటా ఉండా. అడిగేదా? నాన్న ఏమైనాడమ్మా? యానాడు నువ్వు నాన్న గురించి మాట్లాడవేందమ్మా? మంచోడి గురించి ఒక్కళ్ళు ఒక్క మాట అనే పనిలే, సెట్టోడి గురించి అస్సలు మాట్లాడాల్సిన పనిలే. ఇంతకీ నాన్న మంచోడా చెట్టోడా? మంచోడైనా సెట్టోడైనా మడిసిగా అమ్మీ. అంటే నాన్న నిన్ను సరిగ్గా చూసుకునేవాడు కాదా అమ్మా? కొన్ని జ్ఞాపకాలు మనలోనే ఉంచుకోవాలా, కొన్ని మర్చిపోవాలా. ఇడిసే అమ్మీ. మా అసలు ఆడపిల్లకి ఎట్టాంటి తోడుండాలమ్మా? తన సంతోషాన్ని పంచిచ్చేవాడు, మన బాధని పంచుకునేవాడు, మన నవ్వుని చూడాలి అనుకునేవాడు, మన కంటికి ఏడుపే రాకూడదు అనుకునేవాడు. ఆడవాళ్ళని కార్యసుదాసి కరణేశు మంత్రి అంటారు. కానీ ఏ మగాడైతే నీకు మంత్రై, నీకు తండ్రై, నీకు కూలీ మాదిరి సేవ చేసేవాడై, నిన్ను సుఖంగా చూసుకునేవాడవ్వాలని అనుకుంటాడో ఆ మడిసి మనకి ఖచ్చితమైన తోడవుతాడమ్మే. నువ్వు ఏనాడైనా అట్టాంటి మనిషిని చూసినావా అమ్మా? అలాంటోళ్ళు నాకు తెలిసినోళ్ళు చాలా కొద్దిమందేనమ్మే. ఈ రోజుల్లో అట్టాంటి మంచోళ్ళు ఉంటారా అమ్మా? లేకేవమ్మే. మొన్న ప్రమాదం నుంచి కాపాడిన ఇంజనీర్ బాబులాంటోళ్ళు ఎవరో ఎక్కడో ఒక్కళ్ళుంటారు. ఎప్పుడూ నవ్వుతూ తుళ్ళుతూ ఆనందంగా బుట్టబొమ్మలా కనిపించే నీ మొహాన్ని చూడడమే నాకు చాలా ఇష్టం చిన్ని. సార్, ఇదేంటి సార్, ఈ ప్లాన్లో ఏదో తప్పుంది. తప్పేముంది? నువ్వు అలా మాట్లాడద్దు. నా మనసులో ఏ తప్పు లేదు, నీ మనసులోనూ ఏ తప్పు లేదు. ఏం మాట్లాడుతున్నారు సార్? దీంట్లో తప్పుందని నాకే అర్థం అవుతుంది. ఇక దీన్ని పైకి పంపిస్తే ఇది చూసి వాళ్ళు ఏమనుకుంటారు సార్? ఎవరేమనుకుంటే మనకేంటే? మనం బతికేది వాళ్ళ కోసమా మన కోసమా?
నేను ఆఫీసర్ని అయితే మాత్రం నీకేంటి భయం? నీతో ఎప్పుడైనా అలా మాట్లాడానా? ఎంత ఫ్రెండ్లీగా ఉంటాను. అమ్మో, ఈయనకేదో అయినట్టుంది. సార్, మీరు ఎవరితో మాట్లాడుతున్నారు సార్? అసలు మీకేమైంది? ఒకసారి నన్ను చూడండి, ఒకసారి నన్ను చూడండి సార్. ఎంతో అమాయకమైన మొహం. అవును సార్, నిజంగానే నాది అమాయకమైన మొఖం. సార్ లేండి సార్, ఎప్పటికన్నా మీరు నన్ను గ్రహించారు. అందమైన కళ్ళు, ఆ? నాది అందమైన కళ్ళే. చక్కటి కోటేరేసిన ముక్కు, ఇది కోటేరేసిన ముక్క. చిన్ని చిన్ని పెదాలు. బర్రె పెదాల్లో ఉంటాయి ఈ చిన్న చిన్న పెదాలు ఏంటి సార్? ఇంత అమాయకంగా ఉండే నిన్ను మాటలనేవాళ్ళు మనుషులు కాదు చిన్ని. చిన్న అంటే ఇప్పటి వరకు చిన్ని మొహంలో ఉన్నారా సార్? సార్, ఏంట్రా మానుజం? చిన్ని ఏంటి సార్? చిన్నియా? చిన్ని ఏంట్రా మానుజం? ఇప్పటి వరకు మీరు ఎవరి గురించి మాట్లాడారు? ఎవరి గురించి మాట్లాడాను? చిన్ని గురించి సార్. చిన్ని గురించా? చిన్ని గురించి ఏదో ఆలోచిస్తున్నాను, అందుకే ఫ్లోలో 2-3 మాటలు ట్రాన్స్లో మాట్లాడేసి ఉంటాను. ఆహా, ట్రాన్స్ లో కాదు సార్, తనల్ని మనసులో పెట్టుకుని మాట్లాడారు. ఆలోచనలో కాదు సార్, ఇల్యూషన్ లో ఉన్నారు. చిన్ని గురించి మీకు తెలియకుండా మీరేం మాట్లాడారు అని చెప్పండి. దాని గురించి మీ అభిప్రాయం చెప్పండి సార్. షీ సంథింగ్ స్పెషల్, అంతకుమించి ఏం లేదు. సంథింగ్ స్పెషలా? అంతేనా? ఇదంతా అంతేనా? ఈ కార్లు నుంచి వస్తున్నాయరా? ఇవన్నీ కొనడానికి డబ్బులు నుంచి వస్తున్నాయి. అరే, నిన్న సైకిల్ మీద తిరిగినోడు ఈరోజు బండి కొంటాడు, నిన్న బండి మీద తిరిగినోడు ఈరోజు కారు కొంటా ఉన్నాడు. అందరూ మెట్టెక్కుతున్నారా? నేనేంద్రా ఈ గట్టు మీదే ఉండిపోయినాను. అమ్మా, ఎరా సీను, ఏడ్నే ఉండవా? నేను ఈడనే ఉన్నానురా. నువ్వేడదాకా పోయినావు? ఈ కారేంది, నీ గుడ్డలేంది, ఈ స్టైల్ ఏంది? ఇట్టెట్టయిపోయావురా? మరి నారప్పనా మజాకానా? ఏం చేసినావురా? ఇంత డబ్బెట్ట సంపాదించినావు? బిజినెస్ ఏంది, బిజినెస్ చేసినావా? చేసి సంపాదించిన. ఏం బిజినెస్ అయినా ఉన్న పాళాన ఇంత డబ్బు సంపాదించాలంటే అది తప్పకుండా నీతి తప్పిన బిజినెస్ అయి ఉండాలా. అవురా, కరెక్ట్ గా చెప్పినావు. ఇంతకీ నీతి తప్పి నువ్వు చేసిన బిజినెస్ ఏదిరా? మన ఉత్తరకొండకి ఆ పక్కన పొలాలుండాయిగా, ఆ, ఆ పొలాల్లో పండేదంతా గంజాయే కదా. ఆ గంజాయి మామూలు పంట కాదు, మనకి సిరిడొచ్చే పంట. ఆడ నుండి 10 కొంటే మనం పట్నంలో 50కి అమ్మొచ్చు. అంటే లచ్చకి 5 లక్షలన్నమాట. అంతే. మరి 2 లక్షలైతే 10. ఆ 10 పెట్టి మళ్ళీ కొని అమ్మితే 50 లక్షలు రా. ఆ 50 పెట్టి అమ్మితే అయ్య బాబోయ్, 2 కోట్ల పై మాటే. యాహూ! నేను కోటీశ్వరుని, నేను కోటీశ్వరుని, నేను కోటీశ్వరుని, నేను కోటీశ్వరుని. సీను, ఏందిరా ఏమైనాది? నా కోటికే మొదటి పెట్టుబడి 2 లక్షలు. 2 లక్షలా? యానించి తెస్తావురా? కళ్ళగంటావా? యానించి తెస్తావు? తెస్తా చూడు, నా బతుకు గుడిసెలోంచి కోటలోకి పోతాది.
ఇదిగో అమ్మి, దొంగతనం చేసిందేమి చిన్న చితక అమౌంట్ కాదు, 2 లక్షలమ్మి. ఇవి సర్పంచ్ బాబా ఇంట్లో దొంగతనం చేసినవి అయ్యుంటాయి. ఈ వజ్రావతికి ఓడిపోవడం అస్సలు ఇష్టం ఉండదు. ఎదురుగా నిలబడితే మనిషైనా ఆత్మైనా గెలిచాను. నువ్వున్నావన్న భయాన్ని గెలిచాను, నిన్ను కూడా గెలిచాను. ఎన్ని రోజులు నా పనులకు అడ్డం పడ్డావు, ఇంకా నాకు అడ్డే లేదు. నేననుకున్నది త్వరలోనే సాధించేస్తాను. ఈ ఇంటి యజమానిని నేను. వజ్రావతి, అమ్మలేనిదని చెయ్యొద్దు. సత్య సావనే నాకేందే.